కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు వాళ్ళకొక సక్సెస్ ఫార్ములా మనకు భగవద్గీతలో కనపడుతుంది. ఏమిటి భగవద్గీతలో ఆ సక్సెస్ ఫార్ములా ఏమిటి అని అడుగుతారా? అయితే 4వ అధ్యాయం 15వ శ్లోకాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు ఆ సక్సెస్ ఫార్ములా ఏమిటో తెలుస్తుంది. ఈ దీంట్లో పోటీ పరీక్షలంటేనే మనకు ఒత్తిడి, ఆందోళన. ఈ శ్లోకం విద్యార్థులకు ఒక దిశానిర్దేశం చేస్తుంది, ఒక డైరెక్షన్‌ని చూపిస్తుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ కాన్సంట్రేటింగ్ ఆన్ ది రిజల్ట్, అంటే నాకు ఉద్యోగం వస్తుందా? రాదా? నేను సెలెక్ట్ అవుతానా? అవ్వనా? ఇత్యాది విషయాల మీద దృష్టి పెట్టడం మానేసి ప్రాసెస్ మీద ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ దాని మీద కనుక మనం ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ర్యాంక్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. మనం ర్యాంక్ గురించి వచ్చే ఉద్యోగం గురించి అతిగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనలో స్ట్రెస్ పెరుగుతుంది పిల్లల్లో. అయితే గతంలో అంతకుముందు ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎట్లా చదివారు, టాపర్స్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటి, ఆ మార్గాన్ని జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ దాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టడమే అసలైన కర్మ. గొప్ప మేధావులు, గతంలో విజేతలైనటువంటి వాళ్ళు అనుసరించినటువంటి ఆ డిసిప్లిన్ని అలవాటు చేసుకోవాలి. మనం అనవసరంగా కొత్త ప్రయోగాలు చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రూవెన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే, ఆ బాటలోనే మనం కష్టపడితే అప్పుడు మనకు డెఫినెట్గా విల్ బికమ్ సక్సెస్ఫుల్. పరీక్ష రాసేటప్పుడు ఫలితం మీద ఆశ కంటే ఆ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వడం అనే కర్మ మీద మాత్రమే ఏకాగ్రత ఉండాలి. అంటే ఎగ్జామినేషన్స్లో వీ షుడ్ ప్రిపేర్ ఇన్ సచ్ ఏ వే దట్ వీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్. సిలబస్ ఏమి ఇచ్చాడు, ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, నేను ఏ విధంగా ఆన్సర్ చేయాలి, దీని మీదనే దృష్టి పెట్టాలి. ఫోకస్ ఆన్ దట్ ప్రాసెస్ ఓన్లీ. అలా చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. అయితే మరి దీనికిను భగవద్గీతలో 4వ అధ్యాయం ఈ 15వ శ్లోకానికి ఏమిటండి సంబంధం మీరు మొదట చెప్పినట్టుగా అంటే, అసలు ఆ 15వ శ్లోకం ఏంటో చెప్తున్నా నేను. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతం. పూర్వైః ప్రాచీనులైన, ముముక్షుభిః అపి ముముక్షువుల చేత కూడా, ఏవం ఈ విధముగా, జ్ఞాత్వా తెలుసుకొనబడి, కర్మకృతం కర్మలు చేయబడినవి, తస్మాత్ అందువలన, త్వం నీవును, పూర్వైః ప్రాచీనుల చేత అంటే నీ ముందు తరాల వాళ్ళ చేత, పూర్వతరం కృతం నిరంతరము చేయబడుచూ వచ్చిన, కర్మ ఏవ కర్మలనే, కురు చేయుము. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వరహస్యాన్ని తెలుసుకొని కర్మలను ఆచరించారు. కాబట్టి నీవు కూడా ఆ పూర్వుల వలనే నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుము. నిష్కామ భావం, ఫలితం మీద ఆసక్తి వద్దు, ప్రాసెస్ మీద దృష్టి పెట్టు. ఫలితం మీద ఆసక్తి వద్దు, ప్రాసెస్ మీద మాత్రమే దృష్టి పెట్టు. నిష్కామ భావంతో, ఆసక్తి లేకుండా కర్మలను నువ్వు ఆచరిస్తే అప్పుడు ఆటోమేటిక్గా నీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ముముక్షువులు అంటే ఎవరు? జనన మరణ రూప సంసార బంధముల నుండి ముక్తులై పరమానంద స్వరూపులైన పరమాత్మను పొందగోరేవారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి? దే వాంట్ టు నో ద డివైన్ ఆత్మన్, పరమాత్మను తెలుసుకోవడం అనేటువంటిది వాళ్ళ టార్గెట్, వాళ్ళ రిజల్ట్ అది. ఆ పరమాత్మను తెలుసుకోవాలి అనేటువంటి ఫలితం కంటే కూడా ఎట్లా చేయాలి అనేటువంటి ప్రాసెస్ మీద దృష్టి పెట్టమంటున్నాడు. నిష్కామ కర్మ చేయమంటున్నాడు. నిష్కామ కర్మ చేసినందువలనే పరమాత్మ లభిస్తాడు మనకు. ఇది మనకు భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 15వ శ్లోకం మనకు చెప్పేటువంటి. అర్జునుడు కర్మలను వదిలేసి నేను సన్యాసం తీసుకోవాలి, నా వల్ల కాదు, నేను అసలు అన్ని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పాడు కదా. అప్పుడు ఆయనకు కృష్ణుడు ఏం చెప్పాడు? పూర్వకాలం నుండి మహర్షులు, రాజర్షులు అంటే జనక మహారాజు లాంటి వాళ్ళు ఎలా కర్మలు చేస్తూనే మోక్షం పొందారో గుర్తు చేశాడు. కర్మలను వదిలివేయటం ముఖ్యం కాదు, భగవానుడు ఎప్పుడూ కర్మలను వదిలివేయమని చెప్పలేదు. కర్మ ఫలాన్ని ఆశించకుండా బాధ్యతగా పనిచేయటం అనేటువంటిది చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా భగవానుడు ఇక్కడ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాడు. మనం కొత్తగా ఏదో కనిపెట్టాల్సిన అవసరం లేదు, కొత్త ప్రాసెస్లో అవసరం లేదు. మనకంటే ముందున్న జ్ఞానులు నడిచిన ధర్మ మార్గంలోనే, ఆ కర్మ మార్గంలోనే నువ్వు నడువు అని భగవానుడు అర్జునుల వారికి ఉపదేశిస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా, ఒక సర్జన్ సర్జరీ చేసేటప్పుడైనా, లేకపోతే ఒక అధికారి తన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడైనా, ఎలాంటిదైనా సరే ఫలితం అనేటువంటి దాని మీద కంటే ప్రాసెస్ మీద దృష్టి పెట్టి పర్ఫెక్ట్గా మనం ఆ ప్రాసెస్ని ఫాలో అయితే సక్సెస్ అనేటువంటిది మనం ముంగిట ఉంటుంది. ధన్యుణ్ణి. నమస్కారం.
మీ ఊటుకూరు జానకి రామారావు.